హాయ్ ఫ్రెండ్స్, హాయ్, హలో, నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సీతమ్మ గారి మనవరాలు సైజు వెంకట్ వ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే ఇంకా బిర్యానీ అయితే చేస్తున్నానండి. ఆల్రెడీ నేను బిర్యానీ వీడియోస్ అయితే పెట్టాను, అందుకని ఈరోజు అయితే ఏమీ ప్రాసెస్ మొత్తం ఏమీ చూపించట్లేదు, కానీ మట్టి పాత్రలో చేస్తున్నానని అయితే చూపిస్తున్నాను అనమాట. అయితే ఈరోజు అలాగే ఈరోజు వీడియోలో ఏంటంటే మా వారు చేసే చిట్టుముచ్చాల బిర్యానీ కూడా మీకు చూపిస్తాను. అది పూర్తి ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఆయనే చేసి ఆయనే వీడియో తీసుకొని ఆయనే ఎడిట్ కూడా చేశారనమాట. సో ఆ వీడియో ఇందులో అయితేనే కలిపేస్తున్నాను. నా పాత ఫోన్ ఉంది కదా, అందులో అయితే వీడియో తీశారనమాట. అంటే దీని అంత క్లారిటీ అయితే లేదు, కానీ చూపిస్తాను. అది కూడా మీకు చూస్తూ ఉండండి. అదే అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా ఇంకా మీకు ఇప్పటి వరకు అయితే కొంచెం బాగా క్లారిటీగా మార్నింగ్ ఈవినింగ్స్ అవన్నీ పెట్టేదాన్ని కదా, అవన్నీ తీయలేదు. కానీ మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ తీస్తున్నాను అనమాట. నేను చేసుకునే ప్రాసెస్ పనులు అన్నీ కూడా మళ్ళీ తీస్తున్నాను. సో చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొంచెం ఇబ్బందిగా ఉండి ఒంట్లో బాగుండలేదు, అది కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో అయితేనే. దానివల్ల వీడియోస్ అయితే సరిగ్గా పెట్టలేకపోతున్నాను. అలాగే ఇంకా నోరు బాగోలేదని అయితే ఇంక ఈరోజు బిర్యానీ చేసుకున్నాము. చాలా రోజులు అవుతుంది. మీకు లాస్ట్ బిర్యానీ వీడియో ఎప్పుడైతే వచ్చిందో లాస్ట్ టైం అప్పుడే చేసుకున్నాం. మళ్ళీ అసలు బిర్యానీ అనేది చేసుకోలేదన్నమాట. అందుకనే ప్రాసెస్ తీద్దాం అనుకున్నాను, కానీ మొత్తం అంతా అయితే తీయలేదు. అలాగే ఈరోజు ఇంకా అరటికాయ బజ్జీ టిఫిన్ అయితే చేశాను అనమాట. అలాగే అంబలి కూడా డైలీ అంబలి ఉంటుంది కదా మా ఇంట్లో, పెరిగేసి అయితే ఇంకా ఇప్పుడు పిల్లలకి ఇచ్చేస్తున్నాను. అయితే ఇక్కడ హర్ని వేసుకొని అమ్మమ్మకి ఇస్తుంది అనమాట. అమ్మమ్మకి ఇచ్చి అమ్మమ్మ ఇంకా పొద్దున మాటలు ఇక్కడైతే కూర్చుంటుంది అనమాట. ఎందుకంటే కొంచెం ఎండ తగలడం కోసమని అలా కూర్చుంటుంది. ఇంకా నేను అరటికాయ బజ్జీ వేసి పల్లి చట్నీ అయితే చేశాను ఈరోజు. బ్యాక్ అయితే సౌండ్స్ అయితే బాగా వస్తున్నాయి, ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే నాకు వాయిస్ ఇవ్వడానికి కుదరట్లేదు అనమాట అసలు. అందుకని ఇంకా పైన వచ్చి కూర్చొని వాయిస్ అనేది ఇస్తున్నాను, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మా వారు చేసిన బిర్యానీ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఆయన చేసిన బిర్యానీ అయితే ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, సరేనా?
సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది రోజుటి వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు. బాయ్ అండి.